అంగస్తంభన సమస్య ఎప్పుడొస్తుందో, మనకు ఏదైనా సంకేతాలొస్తాయా? దాని గురించి మాట్లాడదాము. అంగస్తంభన వచ్చే ముందు చూసేదేంటంటే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా సరే, ఎప్పుడైనా వాళ్లకు ఫస్టొచ్చేది నీరసము. అంటే వీక్‌నెస్, కాలు చేతి గుంజడము, ఏదైనా పని జేయాలనుకుంటే వాళ్ళకు అందులో ఇంట్రెస్ట్ రాకపోవడము, ఒకవేళ వాళ్ళకు ఏదైనా ఈవెంట్ ఉంది, ఏదైనా పని చేసేదుందంటే వాళ్ళు మర్చిపోతారు దాన్ని. అలాగే ఈ కీ ఎక్కడైనా పెట్టేసి మీరు మర్చిపోతారు. మళ్ళీ వెళ్ళి అక్కడ దొర్లాడతారు. ఇదేంటంటే ఈ లక్షణాలు చిన్న చిన్నవి ఉంటాయి. కానీ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దాని వలన హార్మోనల్ ఇంబాలెన్స్ అయింది ఆయనకు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాడీలో తగ్గాయి. దాని వలన ఏమవుతుందంటే అతనికి ఒక రకమైన సింప్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈ సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో అతనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకముందు ఎన్ని నెలల పాటు ఇలా ఉంటుంది అంటే, ఈ నీరసం ఉన్న తర్వాత కూడా అంటే అప్పుడప్పుడు ఏదేదో మర్చిపోతూ ఉంటారు కదా, అప్పుడు అది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే చెమటలు ఎక్కువ రావడం కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ అంటే మేనేజ్ చేయలేకపోతారు వాళ్ళు. ఒకవేళ అంటే హైపర్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది వాళ్ళకు. ఇలాంటివి సంఘటనలు జరిగితే వాళ్లకు ఇది అలాగే వాళ్ళు ఒక 1 ఇయర్, 2 ఇయర్, మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ వరకు, అంటే నేను మాట్లాడేది ఒక 30-35 ఏళ్ళ వాళ్ళ గురించి, వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే 40 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకు ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అంటే ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్లో ఈడీ డెవలప్ అయిపోతుంది. సో ఇది ఉంది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఎన్నోసార్లు ఏవేవో మాట్లాడతాము. అసలు ఈ అంగస్తంభన ఎందుకు వస్తుంది? నీరసం వచ్చింది, వీక్‌నెస్ వచ్చేసింది, మెమరీస్ ఏదో లాస్ అవుతుంది, అంటే ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి, యాంగ్రీ, ఇరిటేషన్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఈడీకి సంకేతాలు. కానీ ఎందుకు అవుతుంది? బాడీలో ఏ కెమికల్స్, ఏ హార్మోన్స్ ఏమవుతుందో దాని గురించి కూడా నేను చెప్పేస్తాను. ఎందుకంటే నార్మల్లీ హార్మోన్సే మన బాడీలో మంచిగా మనము ఉండేటట్టు, మన మైండ్ స్టేబుల్ ఉండేటట్టు చూస్తాయి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్స్ ఎవరైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, వాళ్ళకు కార్టిజోన్ లెవెల్ బాడీలో డెవలప్ అవుతుంది. అది ఎక్కువగా అయిపోతుంది. ఈ కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వలన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో కార్టిజోన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ కార్టిజోన్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే బాడీలో అవుతుందో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో, ఎప్పుడైతే వేరే హార్మోన్స్ ఎక్కువ అవుతాయో ఆ సమయంలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ అంగస్తంభన ప్రాబ్లం, ఈ ఈడీ ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అంటే అబ్బాయికి అంటే ఒక రకమైన స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది. ఒకసారి కలవలేకపోతే ఇక అతనికి కలిసినప్పుడు ఒకవేళ అంగం మెత్తగా పడిపోయింది, చాలామంది కంప్లైంట్ ఇస్తారు, అంగం గట్టిగా పడుతుంది. కానీ ఎప్పుడైతే నేను స్ట్రోక్స్ ఇస్తున్నానో, ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ చేశానో మెత్తగా పడిపోతుంది. ఇది ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ కాదు, ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షనే. అంటే ఫస్ట్ ప్రైమరీ ఎరెక్షన్స్ వస్తున్నాయి, కానీ మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఎరెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఈ ఎరెక్షన్స్ తగ్గిపోవడం వలన అతనికి సైకలాజికల్లీ ఒక ఫియర్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు దానివలన మ్యాక్సిమం మంది దీంతోనే సఫర్ అవుతారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ అలాగే అవుతుందనే ఒక భయం, అదొక సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇందులో ప్యాథాలజీ ఉంటుంది, ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏముంటుందంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అలాగే ఏంటంటే బ్లడ్ ఫ్లో ఉండదు, బ్లడ్ ఫ్లో అక్కడ వెళ్ళదు, ఏదో ఒక అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అది కొలెస్ట్రాల్ వలన కావచ్చు 50 తర్వాత, అది చిన్న ఏజ్లో 30-35 వాళ్ళకు కూడా ఇవాళ రేపు చాలా బ్లడ్ మంచిగా లేదు, డైట్ మంచిగా లేదు, ఏదో వాళ్ళకు ప్రాబ్లం ట్రైగ్లిజరైడ్స్ అది ఇది ఇన్యాక్టివిటీ ఎక్కువ అయిపోయింది, ఒకటే దగ్గర కూర్చొని పని చేస్తున్నారు, దానివలన రక్తం చిక్కగా అయిపోతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే మంచి ఇవాళ రేపు వాళ్ళు టైంకి ఆహారం కూడా, డైట్ కూడా తీసుకోవట్లేదు, బయట నుంచి అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, అవన్నీ నిద్ర లేదు, ఇవాళ రేపు రాత్రంతా జాగారం, పొద్దున పూట మొత్తం 2-3 గంటల వరకు వాళ్ళు అంటే పడుకొని ఉంటున్నారు. ఇవన్నీ కొన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి. సో కారణాలు అయితే మీకు తెలిసిపోయాయి. ఇప్పుడు ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఎవరికైతే
ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణం అంటే ఫస్ట్ లెవెల్ది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో అవుతాయి. ఇప్పుడు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో అయిపోతే దానికి బూస్ట్ చేసడానికి మనం డ్రై ఫ్రూట్స్ వాడతాము. ఈ డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉంటాయో అందులో ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే అందులో మనకు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ నైట్రిక్ ఆక్సైడ్ని ఎక్కువ చేస్తాయి బాడీలో. ఆ నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ ఫ్లోని మంచిగా చేస్తుంది బాడీలో. సో ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్లో మెయిన్ ఏంటి అంటే ఆల్మండ్స్, బాదాం పండు, అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా, అలాగే వాల్నట్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ వాల్నట్స్ ఈ 3 మీ అలవాటులో పెట్టుకోండి. దీనివల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ అవుతాయో మీకు నీరసం రాదు, మీకు వీక్నెస్ రాదు, మీ బాడీ అలర్ట్గా ఉంటుంది, మీ మజిల్ బిల్డ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ ఇప్పుడు అధిక బరువు ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి, మీకు అక్కడ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఈ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అవగానే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అంగస్తంభన ప్రాబ్లం డెవలప్ అవుతుంది. సో వ్యూవర్స్, డ్రై ఫ్రూట్స్ వాడండి, చక్కగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అది ఇది రాకుండా చూసుకోండి, ఇంట్లోనే కూర్చొని హెల్దీ ఉండండి. ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే మీరు కలవలేకపోతున్నారు, సమస్యలు ఎక్కువై డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి ఇవాళ రేపు, అలా ఏదైనా ఉంటే నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు మీరు మాట్లాడి మాతో కొరియర్ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.